హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడే. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో నామినేషన్లో విపరీతమైన ట్విస్టులు అంట. సో అందుకని ఫైనల్ లిస్ట్గా వీడియో చేస్తున్నాను. దానికంటే ముందు ఐఎమ్ రియల్లీ సారీ, వీడియోస్ లేట్ అవుతున్నాయి అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే మొన్న సండే రోజు సరళ మైసమ్మ టెంపుల్కి వెళ్ళాను. అది డీప్ ఫారెస్ట్, సంస్థాన్ నారాయణపురం, నల్గొండ డిస్టిక్లో, హైదరాబాద్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ అనమాట. అక్కడ సిగ్నల్స్ ఉండవు, చాలా అద్భుతమైన టెంపుల్. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో అటు నుంచి అటు నల్గొండ వెళ్ళాను. మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ. హాస్పిటల్కి వెళ్తే ఒక చిన్న ట్యూమర్ అయింది తొడకి. సో అందు గురించి అనమాట. అది ఇంకా పూర్తి కాలేదు, డీటెయిల్స్ చెప్పలేను. ఇంకా లిస్టుకు వస్తే, సెకండ్ వీక్ నామినేషన్ లిస్టుకు వస్తే, సంజనాకు ఉన్న స్పెషల్ పవర్ ద్వారా సుమన్ శెట్టిని నామినేట్ చేసిందంట. సుమన్ శెట్టితో పాటు ఇమాన్యుయల్, రీతు చౌదరి, తనూజ గౌడ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్. అంటే వీళ్ళందరికీ సింగిల్ ఓట్లే వచ్చాయట. సింగిల్ ఓట్లు వచ్చినా కూడా నామినేషన్లో పెట్టారంట. ఇమాన్యుయల్, రీతు చౌదరి, తనూజ అండ్ కళ్యాణ్, ఈ నలుగురు సింగిల్ ఓట్లకే. అంటే మరి బిగ్ బాస్ ఏమనుకుంటుంది, కామనర్స్ని లేదంటే వేరే కొంతమందిని ఎవరైనా టార్గెట్ చేసిందో వీళ్ళని బయటికి పంపించాలనేది అర్థం కావట్లేదు. సింగిల్ ఓట్లకి ప్రస్తుతానికైతే పెట్టాల్సిన అవసరం లేదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చి నామినేషన్లోకి వచ్చిన వాళ్ళ వివరాలు చూద్దాం. భరణి గారు, హరీష్, ఫ్లోరా షైని, ప్రియా శెట్టి అండ్ మనీష్ మర్యాద, డెమాన్ పవన్, మొత్తం ఇంతమంది ఉన్నారు. ఒకటి సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, రీతు చౌదరి, తనుజ గౌడ, పవన్ కళ్యాణ్, భరణి, హరీష్, ఫ్లోరా షైని, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ అండ్ డెమాన్ పవన్. టోటల్గా 13 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు సెకండ్ వీకు. ఇంకా ఎవరెవరిని చేశారు అనేది కూడా తర్వాత వీడియోలో చేస్తాను, ఆ లిస్ట్ కూడా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.